ప్రపంచంలో అమెరికా బేస్లు ఎక్కడున్నా దెబ్బతీస్తామంటూ మొన్న మధ్యన సైప్రస్ మీద కూడా దాడి చేసుకొచ్చింది ఇరాన్. సైప్రస్లో ఉన్నటువంటి బేసుల మీద కూడా, అలాగే ఇరాక్లో ఉన్న బేసుల మీద దాడి చేసింది. గల్ఫ్ దేశాల్లోని 8 ప్రదేశాల్లోనే కాకుండా ఇప్పుడు తాజాగా ఇరాన్ రొమేనియాకి హెచ్చరికలు జారీ చేస్తుంది. అమెరికా నాటో బేసులు మీ దేశంలో ఉన్నాయి, మీరు దానికి షెల్టర్ ఇవ్వడాన్ని మేము ఒప్పుకోవట్లేదు అంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి తాజాగా వార్నింగ్ ఇచ్చాడు. రొమేనియా టెరిటరీ నుంచి, అంటే రొమేనియా లో ఉన్నటువంటి ఎయిర్ బేసుల దగ్గర నుంచి కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర బేసుల నుంచి కానీ అమెరికా కనుక దాడులు చేస్తే మేము తీవ్రమైనటువంటి అటాక్ ఇవ్వాల్సి వస్తుంది. అది మీ దేశం మీద దాడి అని గుర్తుపెట్టుకోండి. గల్ఫ్ దేశాలకు మేము ఎట్లాంటి రుచి చూపించాం మీకు అట్లాగే చూపిస్తామని చెప్తున్నారు. రొమేనియా మాతో పాటు యుద్ధం చేస్తున్నట్టుగా భావిస్తాం అన్నటువంటి వార్నింగ్ ఇచ్చుకొచ్చారు. ఇప్పుడు ఇది కొత్త అంశం, రొమేనియాకి ఇరాన్ వార్నింగ్ ఇవ్వడం అన్నటువంటి అంశం.